అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కుర్రాజ్పేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు 300 ఎకరాల భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నా అధికారులు బలవంతంగా సర్వేలు చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రెవెన్యూ, సర్వే, ఫారెస్ట్, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులు గ్రామానికి చేరుకుని సర్వే నెంబర్ 206/2లోని భూములు, తోటలు, నిర్మాణాలను పరిశీలించారు. ముందస్తు నోటీసులు లేకుండా రైతుల భూముల్లోకి రావడం చట్టవిరుద్ధమని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. రైతులు, కూలీలు, మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇకపై దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి విశాఖ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. భయపడదానుగా నీ ఆస్తి నీది, అన్ని నీది. నీ ఏదైనా ఇస్తేనే ఎవరైనా ఇచ్చే తీసుకునేది. మీరు ఇవ్వకుండా ఎవరు తీసుకుంటారు? షెడ్యూల్ కూడా కొంత కొంచెం లేదు సార్. మీకు తెలియదు కాదు. ఈయన భూమికి యజమాని, ఆ యజమాని ఆమోదం లేకుండా మీరు కానీ కలెక్టర్ గారు సైతం భూమి అయితే అడుగు కట్టుకోవాలి. చట్టం చెప్తలేదు పద్ధతి. అలాంటి వచ్చారు మొత్తం చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చెప్తారు ఆయన బిల్డింగ్ ఇచ్చారనుకోండి, మీరు ఏం చేసినా ఎవరు అర్థం చెప్తారు. హార్టికల్చర్ ఎంత ఉందో, అగ్రికల్చర్ ఎంత ఉందో, ఏ పంట ఉందో అన్నీ రాసుకున్నారు సార్. రైతు ఉన్నారనుకోండి, ఆయన అంగీకరిస్తే మీరు రాశారనుకోండి, కరెక్ట్ ఉంటుంది సార్. ఎవరో పక్కనే పాడేరునో లేకపోతే ఇంకొకరికి రాశారనుకోండి, తర్వాత జరిగిన నష్టాన్ని మీరు పోర్చలేరు, ఉన్నతాధికారులు పోర్చలేరు సార్. ఎందుకంటే మీరు గ్రౌండ్ రిపోర్ట్ మీరు పంపిస్తారు, కాదని రైతు అంటారు. ఉన్నతాధికారులు ఏమంటారంటే మా గ్రౌండ్ రిపోర్ట్ అదే వచ్చింది అని అంటారు. రైతు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో బలవంతపు భూసేకరణ చేస్తున్నారంటూ 2013 భూసేకరణ చట్టంకి వ్యతిరేకంగాను, నిబంధనలకు విరుద్ధంగాను భూములు సేకరిస్తున్నారంటూ కొంతమంది రైతులైతే కనుక ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గుర్రాజ్పేట రెవెన్యూ పరిధిలో ఆ సర్వే నెంబరు ఏదైతే భూమి ఉందో ఆ భూమి గల వ్యక్తికి తెలియకుండా ఆయన లేని సమయంలో, ఆ కూలీలు ఉన్న సమయంలో అయితే కనుక ఆ రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఒక 40 నుంచి 50 మంది సిబ్బంది అయితే ఈ ప్రాంతాన్ని చేరుకొని తమ ఇష్టారాజ్యంగా ఇక్కడున్న ఆ చెట్లు అవనివ్వండి, బిల్డింగ్స్ అవనివ్వండి, వారికి ఉన్న రేకుల షెడ్ అవనివ్వండి, అన్నీ కూడా కొలతలు వేసుకోవడం, లెక్కలు వేసుకోవడం అనేది జరిగింది. అయితే ఎవరైతే ఈ భూమి గల వ్యక్తి ఉన్నారో ఈ భూమి గల వ్యక్తి అయితే కనుక ఈ ప్రాంతంలో లేకుండా చేశారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితుంది. ఆ రైతుతో అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అసలు ఏం జరిగింది? రెవెన్యూ అధికారులు ఎప్పుడు వచ్చారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు వచ్చేసరికి ఏం జరిగింది? మేము మార్నింగే అనకాపల్లి వెళ్ళాను, కొంచెం కోర్టు పని మీద. నా బండి ఒకటి ఇబ్బంది పెడుతుంటే దానికి సర్వీసింగ్కి వెళ్ళాను. అనకాపల్లిలో ఉండగా నాకు ఫోన్ వచ్చిందండి, ఇలాగ ఎంతమంది వచ్చారని. దాంతో వెంటనే పని సగంలో వదిలేసి వెనక్కి రావడం జరిగిందండి. 2:00కల్లా వచ్చాను. వచ్చేసరికి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయిందండి. వాడు మా కొలతలన్నీ కొలుచుకొని వెళ్ళిపోయారట. ఒకతను ఎవరో డిప్యూటీ తహసీల్దార్ గారు ఉంటే ఆయన అడిగానండి, ఎందుకంటే ఇలా చేస్తున్నారు, ఇలా దౌర్జన్యంగా చేయడం మంచిది కాదు కదా అంటే, అతను మేము మీ ల్యాండ్ ఏం పట్టుకెళ్ళట్లేదండి, ఇది ఓన్లీ ఈ క్రాప్ ఏదో చెక్ చేస్తున్నాం, ఏ క్రాప్ ఎక్కడ పోయింది చూస్తున్నాం అని చెప్పాడు. ఎస్టిమేట్ ఫర్ గవర్నమెంట్ అన్నమాట. గవర్నమెంట్కి ఎంత డబ్బులు పంపిస్తారో దానికి ఎస్టిమేట్ ఇవ్వడానికి మేము భూమి ఇవ్వము అంటే మీరు దానికి ఎస్టిమేట్ ఎందుకు చేస్తున్నారు అని అడిగాం. అంటే దానికి సమాధానం లేదు.
భూమి ఇవ్వకపోయినా సరే ఎస్టిమేట్ వేసి ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం లేకుండా ఆ డిప్యూటీ తహసీల్దార్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా వెళ్ళిపోయారు. ఆ సమయంలో అయితే కనుక ఇక్కడ కూలీలు మనతో పాటు ఉన్నారు. కూలీలు ఏం జరిగిందనేది వారిని ఆ టైంలో ఏం చేశారు అనే విషయాన్ని అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఏమ్మా అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటికి వచ్చారు? నేను మామూలుగా ఇంటి దగ్గర పని చేసుకుంటున్నానండి. పని చేసుకుంటుంటే వాళ్ళు చెట్లు లెక్కెట్టుకుంటూ వస్తున్నారు. మీరు ఎవరండి అలా వచ్చారు అన్నాను. అంటే నేను చెట్లు లెక్కెడతాం అమ్మ మేము అన్నారు. మీరు చెట్లు లెక్కెట్టడం అంటే మా సార్ లేరు ఊళ్ళోని, ఎక్కడికో బయట మీద వెళ్ళారు అన్నాను. అంటేనే మీ సార్ లేకపోతే మీ సార్తో మాట్లాడేమన్నారు. మా సార్ ఇప్పుడే కదా వెళ్ళారు, ఇంతలో మీరు ఎలా మాట్లాడారు, మా వాళ్ళు ఎవరు లేరండి, మీరు చెట్లు లెక్కట్టినా కుదరదు అన్నాను. అంటేనే మేము 50 మంది 60 మంది వచ్చాము, పోలీసు బందోబస్తు వచ్చాము, నువ్వు మాట్లాడితే బాగోదు, మేము మీ సార్తో అన్నీ చెప్పామన్నారు. మా సార్తో చెప్తే మరి మా సార్ ఉన్నప్పుడే రండి అయితేనే ఇప్పుడు మీరు ఏం చెయ్యొద్దు, అసలు లెక్కట్టొద్దు అన్న. లెక్కట్టొద్దంటే అలా కుదరదు, లెక్కట్టాలా, మేము కట్టే ఉన్నారు పోలీసులు అని నాతో అన్నారండి. పోలీసులు అనగానే నేను భయపడి నేనేం మాట్లాడలేదండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళానండి. మా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎంతమంది ఎందుకు వచ్చారు, దేనికి సర్వే చేస్తున్నారు అంటే ఇది సర్వే కాదమ్మా, సర్వే కాదు, క్రాఫ్ అన్నారు. క్రాఫ్ అంటే అది ఏంటన్నది మాకు తెలియదు, మీరు ఏంటన్నది వివరం చెప్పాలంటే ఏం లేదు, చెట్లు అన్నీ ఎన్ని ఉన్నాయి ల్యాండ్లో చూసుకున్నారు. ఎందుకు చూసుకుంటున్నారు, మా సార్ ఇక్కడ లేరు, ఎవరో లేనప్పుడు మమ్మల్ని లోపలికి ఎవరిని అలౌట్ చేయొద్దని చెప్పారు. మీరు ఎందుకు వచ్చినట్టు ఏంటి అంటే మేము 60 మంది 50 మంది వచ్చాము, గ్రూపులుగా విడి చెట్టులు అన్నీ లెక్కెడుతున్నాము, ఇది క్రాఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ అని కూడా ఆ ఫీల్డ్ అసిస్టెంట్లో జరుపుతున్నాం మేము, ఇది అలా చేస్తున్నాం సర్వే కింద, అంతే తప్ప భూమి పట్టిపోవడం అది ఏం జరగదు అని చెప్పారు. ఆయన అక్కడికి అలా చెప్పేసరికి మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చాం. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మా సార్ వచ్చేంత వరకు ఆపండి అని అడిగితే మీరు అయితే మండల ఎంఆర్ఓతో మాట్లాడండి అమ్మా, మీరు ఎంఆర్ఓ గారితో మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడడం పెట్టండి, మా సార్ మమ్మల్ని లోపలికి ఎవరిని పంపించొద్దన్నారు, మీరు చేయడం ఆపియండి, ఆ ఎంఆర్ఓ గారు వచ్చాక మా సార్తో మాట్లాడతారు, మీరు మాత్రం అందాక ఆప్ చేయండి అని మేము చెప్పడం జరిగింది. అయినా మమ్మల్ని బోకరించి దౌర్జన్యంగా మొత్తం ల్యాండ్ అంతా చూసుకోవడం, ఏ చెట్లు ఉన్నాయి అన్ని కొలుసుకోవడం, ఏ చెట్టు ఎంత అన్నది టేప్ పెట్టుకొని మరీ కొలత వేసుకొని మరీ వెళ్ళిపోయారు వాళ్ళు. సార్ వచ్చేటప్పటికి ఒక ఆయన ఉన్నారు, ఆయన సార్తో మాట్లాడడం జరిగింది. మమ్మల్ని మాత్రం దౌర్జన్యంగా బోకరించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మాకైతే ఈ ల్యాండ్ సారే కాదు, మేము కూడా ఎన్నో తరాలుగా దీని మీదే బతుకుతున్నాం, మా తాత దగ్గర నుంచి కూడా ఇక్కడే బతుకుతున్నారు. మేము ఈ కూలీ వదిలేసి ఎలా బతకాలన్నది మాకు బెంగగా ఉంది. బల్ డ్రగ్స్ కంపెనీ అయితే మాత్రం మాకు వద్దు, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ రావడం ఇష్టం లేదు. ఈ ల్యాండ్ మాత్రం సార్తో పాటు మేము కూడా ఇవ్వడం అంటూ జరగదు. ఈ ల్యాండ్ మాత్రం బల్ డ్రగ్స్ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు. బల్క్ డ్రగ్ అయితే ఇవ్వడానికైతే ఇక్కడ కూలీలు కూడా అంగీకరించట్లేదు, అంటే రైతులు కూడా అంగీకరించట్లేదు. అలాంటి బల్క్ డ్రగ్ అయితే కనుక విదేశాల్లో ఎక్కడో వదిలేసిన కంపెనీలని ఇక్కడ తీసుకొస్తున్నారంటూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో కూడా దీన్ని అయితే వ్యతిరేకించడం జరిగింది. అలాంటి వ్యతిరేకించిన కంపెనీని అయితే కనుక మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి కూలీలతో సైతం ఆ పరిస్థితులు అయితే వివరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే బల్క్ డ్రగ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సిపిఎం నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం గుర్రాజుపేట. ఈ సర్వే నెంబరు 206/2. ఇది సుమారుగా 300 ఎకరాలు. అయితే ఈ 300 ఎకరాలలో సుమారు 30-35 మంది రైతులు తరతరాలుగా ఇక్కడ కొబ్బరి తోటలు, జీడి మామిడి తోట, అలాగే ఇటీవల కాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారి మీద ఆధారపడి గుర్రాజుపేట గ్రామానికి అలాగే చుట్టూ ఉన్నటువంటి గ్రామాల కూలీలు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి, భూములు ఇవ్వమని చెప్పి ఇప్పటికే రైతులు కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే 2025 ఆగస్టు 6వ తేదీన అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి 99% మంది కూడా మేము భూములు ఇవ్వం, ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి కరాఖండిగా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను ఉల్లంఘించి కోర్టు తీర్పులు పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ భూసేకరణ చేపట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ముందస్తు నోటిఫికేషన్ లేకుండా, రైతుకి ముందస్తు సమాచారం తెలియజేయకుండా, రైతు యొక్క ఆమోదం లేకుండా ఆ భూములోకి అడుగు పెట్టకూడదు. జిల్లా కలెక్టర్ సైతం అడుగు పెట్టకూడదు. ఇది 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 12, సెక్షన్ 20 చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయం తహసీల్దార్ గారికి తెలుసు, ఆర్డీఓ గారికి తెలుసు, జిల్లా కలెక్టర్ గారికి తెలుసు. వాళ్ళ అధికారం ఉంది కదా, మేము ఏం చేసినా చెల్లిపోద్ది కదా అని ఒక అధికార దురహంకారంతో ఈ రకంగా బలవంతంగా భూసేకరణ చేయడానికి ఈవేళ చూస్తే సుమారు 60-70 మంది సర్వేర్లు, రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, R&B అధికారులు, అలాగే హార్టికల్చరల్ అధికారులు, ఈ రకంగా 60-70 మంది ఒకేసారి ఈ భూమిలోకి సొరబడి
అంటే వాడు చెప్తుంది ఏంటి, క్రాప్ నమోదు చేస్తున్నాం. క్రాప్ నమోదు చేయడానికి 60-70 మంది రావాల్సిన అవసరం లేదు, ఇన్ని డిపార్ట్మెంట్ రావాల్సిన అవసరం లేదు. అది హార్టికల్చరల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు. అంటే మభ్యపెట్టి మోసగించి దొడ్డిదారిన బలవంతంగా భూసేకరణ చేపట్టాలని చెప్పేసి వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అలాగే రాజ్యాంగంలో 300A సెక్షన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, రైతు యొక్క అంగీకారం లేకుండా ఎక్కడైనా ప్రభుత్వం పరిశ్రమకు కానీ ప్రాజెక్టు కానీ భూమి తీసుకోకూడదని. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు ఉమ్మడి 2 ప్రభుత్వాలకి చీవాట్లు పెట్టింది. ఆనాడు 2 ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా భూసేకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే రైతు యొక్క ఆమోదం అంగీకారం లేకుండా మీరు ఎలా భూసేకరణ చేపడతారని చెప్పి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి ఆనాడు చీవాట్లు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈవేళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈవేళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళిద్దరూ కలిసి విదేశాల్లో నిషేధించినటువంటి, కాకినాడలో వ్యతిరేకించినటువంటి బల్క్ డ్రగ్స్ పార్కును తీసుకొచ్చి అనకాపల్లి జిల్లాని నక్కపల్లి సముద్ర తీరాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చడం కోసం ఈ రకమైనటువంటి బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికే నక్కపల్లి మండలం రాజీపేట దగ్గర హెటిరో డ్రగ్స్ అనే ఒక పెద్ద మందుల కంపెనీ ఉంది. ఆ కంపెనీ కారణంగానే చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు అనేక రకాల క్యాన్సర్, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది వైద్యం పొందుతూ ఉన్నారు. ఆ ఒక్క నష్టమే సరిపోక ఇవాళ 100 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ప్రాంతం అంతా ఏమైపోద్ది? కాబట్టి ఇదంతా ఈ ప్రజల యొక్క అభిప్రాయాల్ని, రైతుల యొక్క అభిప్రాయాల్ని, కూలీల యొక్క అభిప్రాయాల్ని, మత్స్యకారుల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బల్క్ డ్రగ్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని, బలవంత భూసేకరణని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి అయితే ఎవరు కూడా భూములు ఇచ్చేందుకు అయితే సిద్ధంగా లేరని అయితే తెలుస్తుంది. ప్రభుత్వ అధికారులు అయితే కనుక నిర్లక్ష్యంగా వహిస్తున్నారని తెలుస్తుంది. అధికారులు అటు కంపెనీలకు కొమ్ము కాస్తున్నారు తప్ప ఇటు ప్రజలను కానీ, కూలీలను కానీ, రైతులను కానీ, మత్స్యకారులను కానీ ఎవరిని పట్టించుకోవడం లేదని అయితే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ భూములు లాక్కునే పరిస్థితి అయితే ఉండకూడదని మీడియా ముఖంగా అయితే వారు కోరడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, భారత్ టుడే, విశాఖపట్నం.